నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో అయితే అండి సీతారామరాజు మూవీ అయితే పెడతాను కదా. సో ఇదైతే 4th పార్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్లో అయితే అండి ఆల్రెడీ 3 పార్ట్స్ అయితే చేసి పెట్టడం అయితే జరిగింది. సో మన ఛానల్లోకి వెళ్తే అక్కడ ఉంటుందండి. సో విజిట్ చేసేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి పార్ట్ కూడా మీకు వస్తుందండి. సో ఏది మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అలాగే మన ఛానల్లో ప్రతి పార్ట్ చూస్తున్నారు కానివ్వండి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగమ్మాయి ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇలాంటి డ్రెస్సెస్ ఉంటే ఇదే ప్రాబ్లం. అదే లంగావోణి అయితే ఏ ప్రాబ్లం ఉండదో, చాలా అందంగా కూడా ఉంటారు. అబ్బాబాబా, తల పట్టేస్తుంది. ఎక్కడున్నావమ్మా తల్లి, కనపడు ప్లీజ్. సత్య, సత్య, ఏం ట్రాన్స్? నా సిగరెట్ ప్యాకెట్ చూసా? నీ సిగరెట్ నాకు సవిత కదా, అందుకే నీ రెండో పెళ్ళని దాచేశాను. అరే నీకు బుద్ధుందా? ఇప్పుడు నేను చేయ తమ్ముడు. వస్తున్నాను అన్నయ్య, వస్తున్నాను. ఏంటని పిలిచారు? తీసుకో తమ్ముడు. మొన్న సాధారణ ఫిల్టర్ అని అడిగారు కదా, ఆ రోజునే మానేశాను. అదే కదా నీకు కూడా లోపల చెప్తున్నాను, మానేశాను. చెప్పు నీకు. సత్యం చెప్తుంది గానీ ఇది తీసుకో తమ్ముడు. అలాగే షోకేస్ లో పెట్టా. చూడు తమ్ముడు, సిగరెట్లు కాల్చడం ఆరోగ్యానికి హానికరం. అలా కాదని కనుక నువ్వు భావిస్తే కంటిన్యూ చెయ్యి. అంతేగాని అన్నంటే భయంతోనో భక్తితోనో నువ్వు మానక్కర్లేదు. అబ్బా, ఏం కొట్టావన్నా సెంటిమెంట్ దెబ్బ. ఏయ్, ఇవాళ నుంచి నీకు డివోర్స్. సిగరెట్ నీ రెండో పెళ్ళం కదా, అలా పారేసావేంటి? అన్నయ్య ఇండైరెక్ట్ గా సిగరెట్ మానేమన్నాడు అంతే. అబ్బో, అన్నయ్య అంటే ఎంత సెంటిమెంటో. పెద్దబాబు ఏం చెప్తే అది చేస్తావా? అన్నయ్య ఏం చెప్పినా ఓకే, వెంటనే జరిగిపోవాల్సిందే. మీరిచ్చిన స్కాలర్షిప్ తో చదివి నేను ఇతర ఆఫీసర్ అయ్యాను. మీ సేఫ్టీ చూడటం నాకు ముఖ్యం. నా సేఫ్టీకి వచ్చిన నష్టమేం లేదు. ఒకవేళ ఏ ప్రమాదం అన్నా వచ్చినా నా సెక్యూరిటీ నేను చూసుకోగలను. అలా అనకండి. మన కలెక్టర్ ఆఫీస్ నుండి తిరిగి వస్తుంటే మీ మీద జరిగిన అటాక్ లో మీకేమైనా ప్రమాదం జరిగితే. మా మీద దాడా? ఏం జరిగింది తమ్ముడు? చిన్న విషయం, మీరేం పట్టించుకోవద్దు. కాదులే, చంపడానికి వచ్చిన పిలిచి అన్నయ్య మీద అటాక్ చేయద్దు, తప్పు అని 2 దెబ్బలేసి వదిలేసి ఉంటాడు. అదే నేనైతేనా దేవుడంత లేవు నీకు సక్సక్లా. తమ్ముడు, అసలు ఆ రోజు ఏం జరిగింది? ముందు లోపల తీసుకెళ్ళి. సారీ అన్నయ్య, చెల్లెలు సినిమాకి తీసుకెళ్ళమని చాలా రోజులుగా గొడవ చేస్తుంది. అందరం కలిసి వెళ్తున్నాం. రే ప్రసాద్, ఉంటానే. ఓకే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగిన కెపాసిటీ ఉన్నా మీ మనిషిగా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. అందుకని సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు, కాదనకండి ప్లీజ్. సత్య, త్వరగా రండి. సుమా, ఎంతసేపు అమ్మా, టైం అయిపోయింది. త్వరగా రండి. ముందు నేనే కూర్చున్నాను, చూసావా? సార్, మీ సెక్యూరిటీ కోసం ఇంటెలిజెన్స్ ప్రసాద్ గారు మమ్మల్ని పంపించారు. ఇవిగోండి సార్ ఆర్డర్. ధర్మం తిరగబడింది, కాపాడవలసిన వాడివి. జాగ్రత్త. నాకు మీ సెక్యూరిటీ మీద నమ్మకం లేదు. మీ డ్యూటీ మీరు చేయండి. ఓకే సార్. ఇంటర్వెల్ కార్డ్ తప్పితే సినిమా బోర్, పరమ చెత్త. అది కాదు, ఇంటర్వెల్ తర్వాతే బాగుంటుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుందంటన్నయ్య, సీన్ చెప్పాడు. చూద్దామా? సరే. ఇది తీసుకోరా. వచ్చిందిరా. వస్తున్నా. వీళ్ళైతే వాళ్ళ ఎందుకో చూడబుద్ధి కావట్లేదు. పదండి, ఇంటికి వెళ్దాం రండి.
రేయ్! మన దేశ ప్రతిష్టకు చిహ్నాలైన 3 సింహాల గుర్తు నీ టోపీ మీద తిరగబడి ఉన్నప్పుడే అర్థమైందిరా మీరు డూప్లికేట్ పోలీసులని. చావుకి నేను ఎప్పుడూ భయపడను, దానికి చాలా టైం ఉంది. సూపర్ అండి అసలు. వదినా వదినా అండ్ అలా ఉండిపోయారు. వదినా! వదినా స్టక్ అయిపోయారు, ఫ్రీజ్ అయిపోయారు. సీతయ్య గారు, ఓహో, ఇక్కడ ఏం జరిగిందో నాకు ఇప్పుడు అర్థం వచ్చారు నిజమే. కానీ మా చట్ట ప్రకారం చేయాల్సిన కొన్ని ఉన్నాయి. జరగాల్సింది జరిగింది. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వటం వలన మాకు ఒరిగేదేం లేదు. మీ ఫార్మాలిటీస్ మీరు పూర్తి చేసుకు వెళ్ళండి. ఇప్పుడు తప్పిపోయింది కాబట్టి సరిపోయింది. రేపు ఆయనకి ఏదైనా జరిగితే నా బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? మీకు మీ పగలు ప్రతీకారాలు ముఖ్యం, నాకు మాత్రం నా ఐదోతన ముఖ్యం. ఏ క్షణంలో చస్తామో అని గుండె చిక్కబట్టుకొని ఎన్నాళ్ళిలా ఉంటామయ్యా. ఇక నాలో ధైర్యం చచ్చిపోయింది. నేను ఇక్కడ ఉండలేను. నా బిడ్డగా చెప్తున్నాను, మనం ఈ ఊరు వదిలి వేరే ఊరెళ్ళి ప్రశాంతంగా బతుకుదాం. వెళ్ళి మీ అన్నయ్యతో చెప్పయ్యా. లక్ష్మి, నా తమ్ముడికి పిరికి మందు నూరిపోస్తున్నావా? భగవద్గీత యుద్ధానికి ముందు పిరికితనానికి మందైంది గాని మధ్యలో కాదు. మనం పుట్టక ముందు నుంచే యుద్ధం మొదలైంది. దీన్ని మధ్యలో ఆపలేం. అసలు ఇదంతా నీ మూలానే జరిగింది తమ్ముడు. వాళ్ళని ఆ రోజే చంపేస్తే అయిపోయేది. వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టావు కాబట్టే వాడికింత ధైర్యం వచ్చింది. ఏమీ చేయలేని దద్దమ్మలనుకుని మనల్ని చంపడానికి పంపించాడు ఆ బసవరాజు. అయినా ఇటువంటి విషయాలు మాకు అనవసరం. ఊరు విడిచి వెళ్ళిపోదామనుకుంటున్నారా? వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నేను మాత్రం ఇక్కడే ఉంటాను. ఎందుకంటే ప్రతి క్షణం నా తల్లి నాకు గుర్తుకొస్తుంది. ఏరా, నన్ను ఎవరైనా ఒక చిన్న మాట అంటే నేను తట్టుకోలేని వాడివి. అలాంటిది నా కళ్ళ ముందే అమ్మ తల నరికేశారా? ఇంతవరకు ఆ తల దొరకలేదు. తల లేకుండానే అమ్మకి దహన సంస్కారాలు చేశాను. అప్పుడు నా గుండె ఎంత తల్లడిల్లి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. మనల్ని ఉంచుకున్న దానికి పుట్టిన బిడ్డలు అంటే పడటానికి మనమేం మేసం లేని వాళ్ళం కాదురా. నాలోంచి హింస పుట్టలేదు, హింసలోంచి నేను పుట్టాను. ఇది రావణ కాష్టం. నిరంతరం మండిస్తూనే ఉండాలి, లేదా మనం మండిపోతాం.
ఈ రెండు ఊళ్ళ మధ్య రక్తపాతం ఆగాలంటే రెండు ఊళ్ళు ఒకటవ్వాలి, లేదా మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే మిగలాలి. నా వైపు నుండి ముందుగా వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని లేదురా. వాళ్ళు వస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. మనం పోతే మన కుటుంబానికి నష్టం, మనం పారిపోతే మన నమ్ముకున్న ఈ ఊరికి నష్టం. అందుకే ఈ ఇంట్లో కన్నీళ్లకు స్థానం లేదు. ఇన్స్పెక్టర్ గారు అనాథ సేవాలనుకుంటా. ఆ దాన సంస్కారాలు జరిపించండి, ఖర్చు నేను పంపిస్తాను. అదేంటండి చచ్చిపోయిన వాళ్ళంతా మీ మనుషులేగా? మా మనుషులా? అవును, అదే పీటర్, నర్సింగ్, కిష్టప్ప, యాదు. రే నీ పేరేంట్రా? పీటర్, కిష్టప్ప, నర్సింగ్, యాదవ్, వీళ్ళే కదా? మీరు ఎక్కడో పొరపాటు పడ్డట్టున్నారండి. అబ్బబ్బబ్బబ్బ, వాసన కొట్టేస్తున్నాయండి. తొందరగా ఏర్పాట్లు చూడండి. చూసావు కదంట్రా, చూసావు కదా, ఇదంతా నీ వల్ల కదంట్రా. భుజం మీద తుండు కొట్టలాంటి వస్తుంది అని అవ్వేంట్రా. అసలు నీ నీ బొమ్మను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుందిరా. నీ బతుక్కి ఒక బొమ్మ కూడాను. నాన్న మీద ఎగిరే బదులు వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండకూడదు. వాళ్ళ మీదకి వెళ్ళటం, వాళ్ళ చేతుల్లో చావటం. ఏ ముసల్దానా, వాళ్ళ చేతిలో చచ్చేంత పనికిరాని దద్దమని అనుకున్నావే, చివరికి నీకు లోకం అయిపోయావే. అయినా వాళ్ళని కాదే, ముందు నిన్ను అయిపోయాలి. ముసల్దానా, ఇవాళ నిన్ను మాత్రం అవుతాదే, నిన్ను చంపేస్తాను. ముసల్దానా, నిన్ను మాత్రం చంపేస్తాను. నీకెందుకే కృష్ణారావు అంటూ ఒక మూల కూర్చోక. అది ఈక్నెస్ తెలిసి కూడా ఆయన రెచ్చగొడతావు. నేను అన్న చంటి దెబ్బ తగిలిందంటారా? రే డాక్టర్ పిలిచిరండ్రా. నా కళ్ళ ముందే అమ్మ తల నరికేశారా. ఇంతవరకు ఆ తల దొరకలేదు. తల లేకుండానే అమ్మకి దహన సంస్కారాలు చేశారు. బావా, మనందరికి మంచి జరగాలని దేవుడికి అర్చన చేయించాను. ప్రసాదం తీసుకో. బావా, ఏంటి బావా మూడిగా? ఇదేంటో తెలుసా నీకు? 2 + 1 = 3. నీ బర్త్డే సెకండ్, నా బర్త్డే ఫస్ట్, రెండు కలిపితే 3. అంటే మన పెళ్ళైన వెంటనే ఇద్దరు ముగ్గురు మోతాం. ఈక్వేషన్ బాగుందా బావా? బావా బావా, గోరింటాకు పెట్టుకున్నాను. పండాక తెలుస్తుంది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో. సత్య, సారీ బావా, నేను డిస్టర్బ్ చేయను. సారీ బావా, నేను డిస్టర్బ్ చేయను. సత్య, సత్య గారిని మీరు పట్టించుకోవడం లేదని ఎంత చెప్పినా వినకుండా బసవరాజులోకి వెళ్ళిపోతుందన్నా. తొందరగా అయ్యమ్మా. ఇప్పుడు చూడండి, తీసుకో. ఇప్పుడు కరెక్ట్ లైఫ్ వచ్చిందిరా. హాయ్ బావా. అసలు ఎందుకు చేసావు ఈ పని? మరేం చేయమంటావు బావా? నేను ఎన్నిసార్లు పలకరించినా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు. ఇలా చేస్తే గానీ వెళ్తావా? వెళ్ళవే. నీకు బ్రతకాలి లేదా? ఈ పొలిమేర దాటితే ఏం చేస్తారో తెలుసా? చంపేస్తారు. ఆ బసవరాజు మనుషులు నేను ముక్కలుగా నరికేస్తారు. అసలు నీకు పిచ్చి. ఎంత ఎర్రగా పండిందో చూడు. అంటే నువ్వు నన్ను బాగా ప్రేమిస్తున్నావు అన్నమాట. అసలు నీకేమన్నా జరుగుతుందన్న ఆలోచనే నేను తట్టుకోలేను సత్య. నువ్వు లేకపోతే నేను బతకలేను. మళ్ళీ ఇలాంటి పనులు ఎప్పుడు చేయదు సత్య. ప్లీజ్, ఐ లవ్ యూ.
సో చూసారు కదండి, ఇక్కడితో అయితే ఈ పాట ఆపడం అయితే జరుగుతుంది. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి, నాకైతే చాలా నచ్చింది. మరి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.